తండ్రి తన బిడ్డను పట్టుకొని నడపడం, ఒక తండ్రి తన బిడ్డ చేయి పట్టుకొని నడిపించేటటువంటి ఆ దృశ్యాన్ని ఒకసారి మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూపించే మానవుని యొక్క రక్షణ అనుభవం. కోతి పిల్ల తన తల్లిని పట్టుకున్న అనుభవము కాదు, పిల్లి తన పిల్లలను పట్టుకొని తీసుకుపోయే అనుభవము కాదు. ఈ రెండిటినీ కలగలిపినటువంటి ఒక తండ్రి తన బిడ్డను చేయి పట్టుకుని నడిపించేటటువంటి పద్ధతి. ఒకసారి ఒక బిడ్డ కాలువ అవతల ఆడుకుంటూ ఉంది, భయంకరమైనటువంటి వర్షం పడింది, ఇంటికి వెళ్దాం రా అని వాళ్ళ నాన్న యువతల నుంచి కేక వేస్తే ఆ అమ్మాయి రాలేదు, అలా చూస్తూ ఉండిపోయింది. తండ్రి ఒక వారధి లాంటిది తయారు చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆమె చేయి పట్టుకుని నా చేయి పట్టుకో అంటున్నాడు. నేను పట్టుకొని అని అలా గమ్మునగా నిలబడిపోయింది. ఈ తండ్రే తన చేయి పట్టుకుని ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఏమ్మా ఇంత వర్షం పడుతోంది, కాలువలో నీళ్లు బాగా పొర్లిపోతున్నాయి, నువ్వేమో పిలిస్తే రావట్లేదు, నేను నువ్వు నా చేయి పట్టుకోమంటే పట్టుకోలేదు ఎందుకు అని అంటే ఆ అమ్మాయి చాలా దాన్ని ఏమంటారు, అమాయకపు ముఖంతో అమాయకపు స్వరంతో ఈ మాట చెప్పింది. నాన్న, నేను నిన్ను పట్టుకుంటే ఈ తుఫానుకు ఎక్కడ విడిచిపెడతానో నా బలం చాలదేమో అన్న భయం, కానీ నేను నీకు నా చెయ్యి ఇచ్చాను, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే ఈ తుఫాను ఎంత భయంకరమైనా సరే నువ్వు నా చెయ్యి విడవవు అన్న ఆలోచన నాన్న అని చెప్పింది. ఇది క్రైస్తవ దృక్పథం. తండ్రి కొడుకుల లేకపోతే తండ్రి కూతుళ్ల మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందో అలాంటిదే మన ప్రభు అయినటువంటి యేసుకు మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆయన ఎందరిని ఆకర్షించాడో వారిని ముందే ఎరిగి ఆకర్షించాడు, కానీ ఎవరైతే స్పందిస్తారో వారినే ఆకర్షించినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. కనుక మనం రక్షింపబడిన తర్వాత కూడా మనకు నిరీక్షణ ఉంది. మనకున్నటువంటి బలహీనతలలో మనల్ని బలహీనంగా చూసుకున్నప్పటికీ ప్రభువు తన బలము చొప్పున మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎంతవరకైతే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీద ఆధారపడి ఇక యేసు నువ్వు నాకు వద్దు, నువ్వు దేవుడు అని నాకు తెలుసు, పరిశుద్ధాత్ముని నేను గ్రహించాను, ఆయన రుచిని నేను చూశాను, ఆయన అద్భుత కార్యములు నేను గమనించాను, నా జీవితంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాను, అయినా సరే నువ్వు నాకు వద్దు అని చెప్పేటటువంటి మూర్ఖ స్వభావం తప్ప మిగిలిన దాన్నే పరిశుద్ధాత్మను కించపరచడం అని బైబిల్ చెప్తోంది. దాన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, ఏ పాపమునకైనా నువ్వు క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్ముని తృణీకరించే పాపం, పరిశుద్ధాత్ముని కించపరిచే పాపమునకు క్షమాపణ లేదు అని అంటాడు. ఆ పాపము తప్ప అంటే యేసుక్రీస్తు ప్రభువు పట్ల, నీతి పట్ల, పాపము పట్ల ఒప్పింపజేసేటటువంటి పరిశుద్ధాత్ముని యొక్క కార్యాన్ని తృణీకరించటం తప్ప ప్రతి పాపమును ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము కడిగి మనల్ని పరిశుద్ధినిగా చేస్తుంది. అలా చేయటానికే ఒకవేళ బలహీనతలో మీరు ఉంటే 20 సార్లా 30 సార్లా 100 సార్లా అన్న ప్రశ్నను విడిచిపెట్టి మీరు చేసే పనులను కాదు, మీకున్నటువంటి స్వభావాన్ని ప్రభువు చూస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి.